జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంకు విషాద స్పందన. పద్మనాభంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. సిద్ధమంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం. అంబాజీపేట ప్రజాగలం సభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. వాలంటీర్లతో దొంగచాటుగా వైసీపీ నేతల సమావేశం ఏర్పాటు. సమావేశాన్ని అడ్డుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. కొత్తగూడెం బోడగుట్ట వద్ద గల ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు. నేడు లక్నోతో ఢిల్లీ ఢీ. 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు, ఇస్రో చైర్మన్. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. చిరంజీవిని, రాజమౌళిని జగన్ అవమానించాడు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణపై కీలక నిర్ణయం. రాబోయే ఎన్నికల సందర్భంగా పొత్తులో భాగంగా వరదైపాలెంలోని కేసీబీ ప్యాలెస్ లో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయా పార్టీల మండల అధ్యక్షులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోనేటి ఆదిమూలం వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో పెద్దిరెడ్డి చేతిలో పెత్తందారీ వ్యవస్థ ఉన్నందువలన ఎస్సీలకు అన్యాయం జరుగుతుందన్న పార్టీల నుంచి బయటకు రావడం జరిగిందని, తన నీతి నిజాయితీని గుర్తించి సచ్చివేడ ఎమ్మెల్యే సీట్ను తనకు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని, అదేవిధంగా తనని ఆదరించి గెలిపిస్తే స్థానికుడినైనా తాను అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, అందరికీ సమిష్టిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్న ఈ నెల రోజులు సైనికుల్లా పోరాడి వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం, కూటమిని అఖండ విజయంతో గెలిపిద్దామని ఉమ్మడి పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పద్మనాభం మండల పరిధిలో గల ఐనాడ, సత్యనారాయణపురం, బొచ్చపేట, బీఆర్ తాళ్లవలస, బుడ్డివలస గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీముల నియోజకవర్గ టీడీపీ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావుకు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, నా మీద చూపించిన ఆదరాభిమానం ఎప్పుడు మర్చిపోనన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావును, పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సిద్ధమంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నామని అంబాజీపేట ప్రజాగలం సభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల తలరాత్రులు మార్చేందుకు బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సప్లాన్ కింద ఏడాదికి 30,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లు కల్పిస్తాం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతామని, చట్టబద్ధంగా కులగణన చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ వాలంటీర్లతో దొంగచాటుగా వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయగా, సమాచారం తెలుసుకున్న వెంటనే కాకినాడ రూరల్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లను నిలదీస్తూ సమావేశాన్ని అడ్డుకున్నారు. కొత్తగూడెం బోడగుట్ట వద్ద గల ఈద్గా వద్ద ఈద్ ఉల్ ఫితర్ బయ నమాజ్ లో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈద్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీటి సదుపాయంతో పాటు ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా,
కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ధర్మరాజులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 ఈద్గాలు, కొత్తగూడెం ఈద్గా అదే విధంగా రామవరం ఈద్గాలు కూడా సుందరవనంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నుండి చక్కటి సకల సౌకర్యాలతో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు కుండంనేని సాంబశివరావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం 6 లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం చేసి ఇక్కడ కొత్తగూడెం ఈద్గాకి 3 లక్షలన్నర, అదే విధంగా రామవరం ఈద్గాకి 2 లక్షలన్నర పెట్టి ముస్లిం అన్నలందరూ కూడా చక్కగా నమాజ్ చేసుకోవాలని అన్ని హంగులతోటి ఈ యొక్క ఈద్గాల్ని అన్ని హంగులతోటి చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ఈద్గాలకు విచ్చేసినటువంటి నా ముస్లిం అన్నలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. వారి కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి అని అల్లాని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మేము కౌన్సిల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎప్పుడు కూడా ఈ యొక్క ఈద్గాల్ని ఈ విధంగానే మున్సిపాలిటీలో తీర్మానాలు చేసి చక్కగా ఈద్గాల్ని శుభ్రపరిచే బాధ్యత మనపై ఉందని కూడా తెలియపరుస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని కూడా నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం అన్నకి కూడా నేను ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466 44441. బ్యాక్ టు న్యూస్. ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ 2 టీంలు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా 3 మ్యాచ్ల్లో ఎల్ఎస్జీ గెలిచింది. ప్రస్తుతం సీజన్ పాయింట్స్ టేబుల్లో లక్నో 3 విజయాలతో 3వ స్థానంలో ఉండగా ఢిల్లీ 1 విజయంతో చివరి స్థానంలో ఉంది. జాబిలి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు పంపించినట్లుగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరికోటలోని షార్లో 3వ ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్ 4ను ప్రయోగించే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికకు సంబంధించి వారం 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీఐ నిర్ణయించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసన మండలిలో ఈ సీటు ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత నుంచి 6 నెలల ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. కోనసీమల చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఈ జగన్ రెడ్డికి పోలికేమైనా ఉందా అని అడిగారు. తెలుగు చిత్రసీమలో చిరంజీవి రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. చిరంజీవిని, రాజమౌళిని, ఇతర సినీ హీరోల్ని ఇంటికి పిలిచి జగన్ రెడ్డి ఎలా అవమానించాడో మనం చూసాం. ఇంటికి పిలిపించుకొని చిరంజీవిని సినిమా ఇండస్ట్రీ పెద్దలా అవమానించాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కనీస టికెట్ ధర ఇవ్వని దుర్మార్గుడు జగన్ అంటూ చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్, 61 ఏళ్ల వయోపరిమితి వీటిలో ఏది ముందు పూర్తయితే అదే అమలు చేయాలనుంది. 33 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులు తక్షణ పదవీ విరమణ చేయాలని తెలిపింది. మార్చి 31 నుంచి భారీగా విరమణలు మొదలయ్యాయి. దీంతో భారీ స్థాయిలో ఉద్యోగుల భర్తీకి అవకాశం ఉండనుంది. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోడ్ తొలగించిన వెంటనే ఆమోదం రానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంకు విషేద స్పందన. పద్మనాభంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం. అంబాజీపేట ప్రజాగలం సభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. వాలంటీర్లతో దొంగచాటుగా వైసీపీ నేతల సమావేశం ఏర్పాటు. సమావేశాన్ని అడ్డుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. కొత్తగూడెం బోడగుట్ట వద్ద గల ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు. నేడు లక్నోతో ఢిల్లీ ఢీ. 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు, ఇస్రో చైర్మన్. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. చిరంజీవిని, రాజమౌళిని జగన్ అవమానించాడు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై కీలక నిర్ణయం. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.